మరి దేవుడు మనకి ఆయన మనసు ఇచ్చినట్లయితే మనకి ఇంకా ఎందుకు ఈ ఆందోళన, ఇంకా నాకు ఎందుకు ఈ చింత, ఇంకా ఎందుకు ఈ భయము? ఐడెంటిటీ ప్రాబ్లమ్స్ తో నేను ఎందుకు జీవిస్తున్నాను? నా ఆఫీస్ లో అవ్వచ్చు, నా ఇంట్లో అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ తో తిరిగినప్పుడు అవ్వచ్చు, ఈ భయంతోనే నేను ఇంట్లో ఎందుకు కూర్చుంటున్నాను? ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం, నా ఆఫీస్కి వెళ్ళాలంటే భయం, ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే భయం. అంత భయము భయము భయము. నా లైఫ్ అంతా కూడా ఈ భయము, ఈ ఆందోళనతోనే కంట్రోల్ అవుతుంది. సో క్రీస్తు మనసు కలిగి ఉన్నట్లయితే ఏంటి సమస్య? 1 Peter chapter 4 and verse 1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఆయుధముగా ధరించమంటున్నాడు. ఆయుధము ఇచ్చే బాధ్యత ఎవరిది? దేవునిది. ఆయన బాధ్యత ఆయన చేశాడు. ఇప్పుడు బాధ్యత ఎవరిది? మనము ఆయుధాన్ని ధరించుకోవాలంట. ఎప్పుడైతే మనము ఆయుధాన్ని ధరించుకుంటామో అప్పుడు మనము చేయాల్సినటువంటి కార్యం మనం చేయగలుగుతాం. పాస్టర్ గారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా శ్రమ పడుతున్నారు. శ్రమ పడుతున్నప్పుడు ఏ విధముగా శ్రమ పడాలో నేర్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఆ శ్రమలో నడుస్తున్నావో సాతాను ఇబ్బందులు తెస్తున్నాడు. పాస్టర్ గారు, సాతాను ఏంటి, ఒక కార్యం తర్వాత ఇంకొక కార్యం, ఒక కార్యం తర్వాత ఇంకొక కార్యం చేసినా కూడా నువ్వు ప్రతిసారి కూడా ఆ ఆయుధముతో నువ్వు జీవించు. అది ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతిసారి కూడా నువ్వు అనుభవించేదేంటి? విజయము మాత్రమే.